వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. సినిమా అంటే ప్రేక్షకుడికి ప్రత్యేక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళే ముందు ఆ సినిమాలో హీరో ఎంత గొప్పగా కనిపిస్తాడో అంత గొప్పగా తనను తాను ఊహించుకొని ఆ పాత్రలోకి కాసేపు వెళ్ళి మనం చేయలేనిది ఏదో ఆ హీరో చేశాడని చెప్పి సంతోషపడుతూ బయటకు వచ్చేస్తాడు ప్రేక్షకుడు, ఒక సాధారణ ప్రేక్షకుడు. అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం నిజంగా ఆ ఫీల్ని కలగజేస్తున్నాయా? సినిమాలు రిలీజ్కి ముందు ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. 500 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత. అక్కడక్కడ మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేశారు. దీంట్లో ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి, హై టెక్నీషియన్స్ ఉన్నారు. ఇవన్నీ కలగలిపి ఒక ప్రేక్షకుడికి నిజంగా ఆ మంచి ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకునేలాగా ఒక సినిమాని నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నాయా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తున్న సినిమాలని. సో అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎంతవరకు ఈ ఫీల్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది ఒకసారి చూసినట్టయితే కనుక గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. 500 కోట్ల బడ్జెట్తో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని RRR తర్వాత ఎక్స్పెక్ట్ చేసే సినిమా ఒక హై ఎక్స్పెక్టేషన్లోనే ఉంటుంది. అయితే మరి ఈ సినిమా ఎంతవరకు ఈ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయింది అనేది ఒకసారి చూసినట్టయితే కనుక గేమ్ చేంజర్ సినిమాలోకి వెళ్తే అసలు ఈ సినిమా డైరెక్టర్ శంకరేనా అని అనిపిస్తూ ఉంటుంది సినిమా చూసినంతసేపు. ఎందుకంటే గతంలో శంకర్ తీసిన సినిమాలు ఒక శివాజీ సినిమా కావచ్చు, ఒకే ఒక్కటి సినిమా కావచ్చు, అపరిచితుడు కావచ్చు, రోబో సినిమా కావచ్చు, ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో హీరోని చూపించాడు డైరెక్టర్. కానీ ఈ సినిమాలో మాత్రం లుక్ వైజ్గా అంతా బాగానే ఉన్నా రామ్ చరణ్ 2 క్యారెక్టర్లు చేశాడు. 2 క్యారెక్టర్ల పరంగా బాగానే ఉన్నా కానీ ఇక్కడ కథ కూడా మనం ఎప్పుడైతే పేపర్ మీద చదివినప్పుడు ఈ కథ ఎక్సలెంట్గానే అనిపిస్తుంది. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పార్టీని నడిపించాలనుకునే ఒక వ్యక్తి, ఒక IAS ఆఫీసర్, పర్టికులర్గా బాధ్యతతో ఎక్కడ కూడా ప్రజల్ని నొప్పించకుండా తన విధుల్ని కరెక్ట్గా సిస్టమ్ని అంతా బాగు చేయాలనుకునే ఒక IAS ఆఫీసర్ స్టోరీ ఇది మొత్తంగా చూసినట్టయితే. అయితే ఈ ఇద్దరి వ్యక్తుల కలయిక జరగడం, ఒక పార్టీని డబ్బులు లేకుండా నడిపించడం, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఓట్లు వేయించుకోవాలి జనాలతో అనుకునే ఒక మంచి కథ ఇది చెప్పాలంటే. అయితే ఈ కథలో మరి ఎక్కడ ఏం లోపం జరిగిందో కానీ ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అయ్యేలాగా ఎక్కడ అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ 40 నిమిషాలు కూడా సినిమాలో ఇంకా ఏదో ఉంటుంది, చూసినంతసేపు కూడా తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఇంకా ఏదో ఉంటుందని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశ ఎదురవుతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు మాత్రం ఓకే, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది అనిపించేలా అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. IAS ఆఫీసర్ ఉంటాడు, సీజ్ ద కంటైనర్ అంటూ ఉంటాడు. ఓకే, ఇది ఇక్కడ సీజ్ ద కంటైనర్ అన్నప్పుడు మన నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు మనకి. ఇక్కడ పొలిటికల్ వేలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా వచ్చిందంటే నిజ జీవితంలో అలా ఇప్పుడు మన జరిగే పాలిటిక్స్లో ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఎవరున్నారు అని చెప్పి జనరల్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. కానీ అలా ఎక్కడ మనకు అనిపించదు. ఎక్కడ ఆ క్యారెక్టర్స్ను పోలిన మనుషులు ఎక్కడ కనిపించరు. అంటే ఎగ్జాక్ట్గా అలా లేకపోయినా కొన్ని సింక్ అవుతూ ఉంటాయి, ఆలోచించుకుంటూ ఉంటారు ప్రజలు ఇలాంటివి వచ్చినప్పుడు. సో కానీ ఈ సినిమాలో అలాంటి పాయింట్స్ ఎక్కడ కూడా మనకు కనిపించవు. అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక ఇక్కడ బడ్జెట్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. భారీ సెట్లు ఏంటో, ఎందుకు వాళ్ళు ఖర్చు పెట్టి పాటలు వినడానికి బాగానే ఉన్న, పిక్చరైజేషన్ కూడా బాగానే అనిపిస్తాయి. కానీ ఆ జరగండి సాంగ్ ఇవి ఓకే. కానీ ఆ సాంగ్స్లో కూడా ఒక మెలోడీ సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ కూడా ఈ సినిమాలో మనకు ఎక్కడ కనపడదు. అది మళ్ళీ 14th రిలీజ్ చేస్తారో మరేమో. అయితే ఈ సినిమా నిర్మాతలు కూడా ప్రమోషన్స్లో భాగంగా ఒకటే ఖర్చు పెట్టేసి చేసేస్తున్నారు తప్ప కథలో ఎంత నిజమైన దమ్ముందా, కథలో నిజంగా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందా అనే విషయాల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా అంత అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో వచ్చిన సినిమాలు చూస్తే బడ్జెట్లు ఎంత పెట్టి తీసేవాళ్ళో కూడా ఎవరికి తెలిసేది కాదు. అయినా కూడా అవి గుర్తు చేసుకుంటూ ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల వరకు ఆ సినిమాలో పాటలు సీన్స్ గుర్తు చేసుకుంటూ కూడా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ప్రేక్షకుడు థియేటర్ బయటికి వచ్చి రాగానే రివ్యూలు అడుగుతుంటారు కదా, అడిగే సమయంలోనే ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు చెప్పడానికి ఆ సినిమా గురించి. అంటే ఇప్పుడు చూసి వచ్చిన సినిమా ఎలా ఉందో చెప్పాలంటే కూడా అర్థం కాని పరిస్థితి ఉంది మైండ్ సెట్.
ప్రేక్షకుడిది. అంటే ఆ రేంజ్లో ఇరిటేట్ చేస్తున్నాయి సినిమాలని చెప్పొచ్చు ఒక రకంగా. సో ఈ గేమ్ చేంజర్ సినిమాని చూసినట్టయితే కనుక ఒకవేళ ఈ సినిమా ఇప్పుడు ఇది ఎలాంటి కథ అంటే టోటల్గా ఒక సిస్టమ్ని బాగు చేయాలనుకునే ఐఏఎస్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్ కథ. కానీ మొత్తానికైతే ఈ సినిమా ఇప్పుడు ఈ టైంలో రిలీజ్ అవ్వాల్సింది కాదేమో. కానీ గతంలో చూసినట్టయితే కనుక ఒకే ఒక్కడు సినిమా కానీ, ఠాగూర్ సినిమా శంకర్ గారు తీయలేదు కానీ ఠాగూర్ కూడా యాంటీ కరప్షన్ దీని మీద నడుస్తుంది. సో ఠాగూర్ సినిమా అవ్వచ్చు, ఒకే ఒక్కడు సినిమా అవ్వచ్చు, అపరిచితుడు అవ్వచ్చు, ఒక శివాజీ సినిమా అవ్వచ్చు. వీటన్నిటికీ ఏ సీజన్ ఫాలో అయ్యి వాళ్ళు రిలీజ్ చేశారో తెలియదు కానీ అయితే ఇది సిస్టమ్ని బాగు చేయాలనుకునే కథలు కాబట్టి ఒకప్పుడు ఆ 90sలో స్టోరీసే మళ్ళీ ఇప్పుడు సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా కొత్తదనం అనేది కనిపించదు. అయితే ఇక్కడ సొసైటీని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే 90sలో ఉన్న స్టోరీ ఇప్పుడు కనెక్ట్ అవుతుందా? ఇప్పుడు నార్మల్ ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉందంటే ఒక 100-200 మనం ఎదురిచ్చైనా సరే తొందరగా మన పని మనం కానిచ్చుకుందాం అనే ఉన్నారే తప్ప ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో అయినా కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ ఏదైనా ఈ సిస్టంలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ జరగాలంటే ఒక 1000-2000 ఇచ్చేసి మన పని మనం కానిచ్చుకుందాంలే, ఇంత టైం వేస్ట్ చేయాలా, ఇంత టైం గడపాలా ఇక్కడ అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలంతా కూడా. మరి ఇలా ఉన్న మైండ్ సెట్కి ఇప్పుడు ఈ కథ సిస్టమ్ని బాగు చేయాలనుకొని వచ్చిన ఒక యువకుడి కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించుకోవాలి. మరి అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేసే ముందు ప్రొడ్యూసర్ కూడా నిజానికైతే దిల్ రాజు తీసే సినిమాలు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కలిగి ఉంటాయి, మంచి కథనం బాగుంటుంది, హిట్ సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తాడనే ఒక పేరుంది. మరి అలాంటి నిర్మాత ఇలాంటి సినిమాకి ఇన్వెస్ట్మెంట్ చేశాడనంటే ఒక రకంగా బాధాకరంగానే ఉంది చెప్పాలంటే. సో ఎందుకంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఒకవేళ ఇదే సినిమా కనుక ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఎందుకంటే అప్పుడు కొంచెం ఎలక్షన్ మోడ్లో ఉంటారు కాబట్టి ప్రేక్షకుడికి ఎంతో కొంత కనెక్ట్ అయ్యేదని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఈ సినిమాని చూసినట్టయితే కనుక ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎంతవరకు ప్రేక్షకుడిని హత్తుకుంటుంది అని అంటే కష్టమే అని చెప్పాలి. అది ఈ సంక్రాంతి బరిలో సంక్రాంతి టైంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుడికి ఇది ఒక డిజాస్టర్, నిరాశనే మిగులుస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ.